తెలివైన వారు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు. చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తుల మీద మీరు ఎంత ప్రేమ చూపించినా వారు తమ అసలు స్వభావాన్ని మర్చిపోరు. తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మరి అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. గుడ్డివాడికి అద్దం ఎంత ఉపయోగమో మూర్ఖుడికి పుస్తకం అంతే ఉపయోగం. వజ్రాన్ని కాలి దగ్గర పెట్టి గాజు ముక్కను తలపై పెట్టినంత మాత్రాన వజ్రం విలువ తగ్గదు. బలముండి లాభం లేదు. తెలివి దానికి తోడు లేకపోతే, జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకు. అన్ని పనులు చెడగొట్టుకున్న వాడివైతావు. వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నిటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ స్తోమతకు మించిన వారితో, కిందున్న వారితో అసలు స్నేహం చేయవద్దు. అలాంటి స్నేహాలు ఎన్నడూ సంతోషాన్నివ్వవు. అన్యాయంగా కూడబెట్టిన సంపద ఖచ్చితంగా నశిస్తుంది. మనం ఎవరికైతే ఎక్కువ విలువిస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాము. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. కానీ పూరి గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ జనం, ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. ఇతరులను బాధ పెట్టడానికి కొన్ని క్షణాలు చాలు, కానీ ఆ బాధను పోగొట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. రాత్రి అనేది ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలను తోడుగా తెస్తుంది. చెప్పుడు మాటలు విని నోరు జారకు. నువ్వు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. మన బలం, బలహీనత రెండూ మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వారే, ఊపిరి తీసేది వారే. అనుబంధం మరియు ప్రేమ ఒకటే అనే ఆలోచన వదిలేయి. ఎందుకంటే ఆ రెండు శత్రువులు. అనుబంధం అన్ని ప్రేమలను నాశనం చేస్తుంది. శత్రువు యొక్క బలహీనత తెలిసే వరకు అతన్ని స్నేహపూర్వకంగా ఉంచాలి. ఒక ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన సాధించాలనుకున్న ప్రయోజనం నుండి చెడు ఆలోచన ఉన్న వ్యక్తికి మీ ఉపయోగం లేని రోజు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుంది.